హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు డైరెక్టర్ రామ్ తీసిన 'పరందుపు' అనే మూవీ యొక్క రివ్యూ చూసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'తమ్ముడు' మూవీ యొక్క రివ్యూ అయితే ఉంది. అలాగే 'మెట్రో ఇన్ దినో' రివ్యూ అయితే ఉంది. దాంతో పాటుగా 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' రివ్యూ కూడా ఉంది. మీకు నచ్చితే 3 రివ్యూలు చూడండి. ఈ సినిమా కథ చూసుకుంటే హీరో శివ అయితే ఊరు నిండా అప్పులతో ఉంటాడు. ఈయన భార్య వచ్చేసి బయట ఊర్లో అయితే చీరల వ్యాపారం అయితే చేస్తూ ఉంటుంది. శివ అయితే తన కొడుకుతో సొంత ఊర్లోనే ఉంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు డబ్బు కోసం ఎదురు చూస్తూ వెతుకులాడుతూ ఉంటారు. కానీ ఈయన కొడుకు అయితే మానసికంగా బాధపడుతూ ఉంటాడు. అప్పుల బాధ తట్టుకోలేక హీరో శివ అయితే తన తండ్రి ఇంటికి పోయి కాస్త డబ్బు తీసుకొనొచ్చని అప్పు కడదాం అనుకుంటాడు. కానీ అక్కడ వెళ్తే ఆయన తండ్రి కూడా డబ్బు లేదని చెప్పేస్తాడు. దీంతో వీలైతే వాళ్ళ తాత ఇంట్లో నుంచి కూడా తిరిగి వచ్చేస్తారు. బయలుదేరేటప్పుడే హీరో శివాకి అయితే తెలుస్తుంది తన కొడుకుకి ఒక ప్రపంచం ఉంది. మనం ఎప్పుడు వీని గురించి పట్టించుకోలేదు అనే ఒక విషయం అయితే ఆయనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా కథ. అంటే వీళ్ళు అప్పులు తీర్చారా? ఈయన కొడుకుకి సంబంధించిన ఆ సమస్య ఏంటి? ఆ ఒక ప్రపంచం ఏంటి అనేది మిగతా కథ. ఈ సినిమా అయితే సెల్ఫ్ రియలైజేషన్ రోడ్ మూవీ. అంటే ఇద్దరి మధ్య క్యారెక్టర్స్ మధ్య వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ చేస్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారు, దాన్ని ఎలా వాళ్ళు మార్చుకున్నారా లేదా అని. వీళ్ళు పోయే ప్రయాణంలో కొన్ని క్యారెక్టర్స్ అయితే వీళ్ళకి ఎదురొస్తాయి. ఆ క్యారెక్టర్స్ వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తది. ఇదే ఈ సినిమా వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యువన్ శంకర్ రాజా చాలా ఎక్సలెంట్ గా కొట్టాడు. ప్రతి ఒక్క సీన్ అయితే ఎమోషనల్ గా ఎలివేట్ అవుతూనే ఉంటుంది. బట్ సాంగ్స్ రిజిస్టర్ కాలేదు. ఇంకొంచెం 2, 3 సాంగ్స్ అయినా బాగుండిండాలి. అలాగే ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగానే ఉంది. బట్ స్టోరీనే నాకు ఇంకొంచెం రాసుకునుంటే ఇంకొంచెం బాగా రాసుంటే బాగుంటది. ఎందుకంటే ఇలాంటి రోడ్ డ్రామాలంతా కొంచెం ఎమోషనల్ వేలో కనెక్ట్ అవుతా ఉండాలి. ఎందుకంటే ఈ ట్రావెల్‌లోనే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనకి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలా. దాని గురించి ఇంకొంచెం స్టోరీ గాని, ఇంకొంచెం స్క్రీన్ ప్లే గాని ఇంకా కొంచెం టైట్ ఉంటే బాగుంటుంది. ఈ సినిమా చెప్పే కథ ఒకటే. ఈ యొక్క మెకానికల్ లైఫ్‌లో మన బిడ్డలకైతే మేము టైం ఇవ్వాలి. వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటనేది వాళ్ళతో కూర్చోబెట్టుకొని మనమైతే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి కొద్ది టైం అయితే మన జీవితంలో నుంచి రోజు ఇవ్వాలని ఈ సినిమా అయితే చెప్తుంది. ఇలాంటి రకమైన సెల్ఫ్ రియలైజేషన్ ట్రావెల్ మూవీ అయితే తమిళ్‌లో దండిగానే ఉంది. మనకి ఎగ్జాంపుల్ కావాలంటే 'నందలాల' మూవీ కూడా ఇలాంటి రకమైన మూవీనే. ఒక చిన్న స్కూల్ అబ్బాయి, ఒక పిచ్చివాడైతే తన తల్లిని వెతుక్కొని తన ఇంటికెళ్ళడమే 'నందలాల' మూవీ యొక్క కథ. సేమ్ కాన్సెప్టే డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఈ మూవీ కూడా ఉంటుంది. మంచి కాన్సెప్టే చెప్పాలనుకుంటున్నాను కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం బాగుండింటే బాగుంటది. ఇవే ఈ సినిమాలో పాజిటివ్స్. అదే ఇక నెగెటివ్ మాట్లాడుకుంటే ఈ సినిమాలో సెటప్పే సరిగ్గా లేదు. ఎందుకంటే స్టోరీ అయితే సడెన్‌లీ సెంటర్‌లో నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేదు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి అంతగా డీటెయిల్ అయితే ఉండదు. ఏ లొకేషన్‌లో, ఏ ఊర్లో ఈ సినిమా జరుగుతుంది అని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ సినిమాలో అయితే లేదు. ఎందుకంటే సడెన్‌లీ ఒక రోడ్‌లోకెళ్తే ఒక అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు. నా క్లాస్‌మేట్ అంటాడు. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి అమ్మాయి? వాళ్ళకి సంబంధించిన లవ్ స్టోరీ చూపిస్తాడు. దాంతో పాటు శివ వైఫ్ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ గాని, ఆవిడకి సంబంధించిన క్యారెక్టర్స్ గాని అంత ఇంట్రెస్టింగ్‌గానే లేదు. ఆవిడ ఏం చేస్తుందనేది మనకి అర్థం కాదు. చానా డ్రైగా ఉంటుంది ఆ సీన్స్ అంటే. సినిమాలో కాస్త లాజిక్స్ కూడా అక్కడక్కడ మిస్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అయితే కష్టాల్లో ఉంటుంది. అప్పుల బాధతో ఉంటారు. వాళ్ళ అబ్బాయికైతే 4,000 పెట్టి షూ కొనిస్తారు. దాంతో పాటు 5,000 పెట్టి స్కేటింగ్ కూడా కొనిస్తారు. ఎలా కొనిచ్చారు? ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బొచ్చిందనేది దానికి సంబంధించిన డీటెయిల్ అయితే ఉండదు. శివ వైఫ్ అయితే తన ఫ్రెండ్ కష్టాల్లో ఉందని తాను సంపాదించిన డబ్బయితే ఆమెకిచ్చేస్తుంది. ఎలా ఇదంతా జరుగుతుంది? తాను ఒక నెల సంపాదించింది తన ఫ్రెండ్‌కి ఎలా ఇవ్వగలదు మొత్తం జీవితం అయితే? ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో డైరెక్టర్ అయితే కొంచెం కన్‌ఫ్యూషన్‌లో అయ్యాడని నాకైతే అనిపిస్తుంది. ఇవే ఈ సినిమాలో నెగెటివ్. బట్ డైరెక్టర్ రామ్ అనే వ్యక్తి చాలా మంచి డైరెక్టర్. ఎందుకంటే 'తంగ మీనుగులు' అనే ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అయితే చేసాడు. సో, ఆయన దగ్గర నుంచి ఇలాంటి మూవీ వస్తుందంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఓవరాల్‌గా గుడ్ కాన్సెప్టే. బట్ క్యారెక్టర్స్, సీన్స్, స్క్రీన్ ప్లేని కొంచెం మిస్ అయిందని నేనైతే ఫీల్ అవుతా. అన్‌టైబుల్ వాచబుల్ మూవీనే. ఎందుకంటే ఆ ఒక స్టోరీ గురించైనా ఒక్కసారైనా ఈ సినిమానైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఓకే. ఒక డీసెంట్ వాచ్ మూవీ. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.